బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యాదాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్ బస్సు బ్రేక్ డౌన్ కావడంతో వెనుక నుంచి లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. రోడ్డు ప్రమాదాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవగాహన కల్పిస్తున్నా నిత్యం ఏదో ఒక ప్రాంతంలో ఈ యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా యాదాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన చౌటుప్పల్ మండలం కైతాపురం వద్ద హైదరాబాద్ విజయవాడ 65వ నెంబర్ జాతీయ రహదారిపై జరిగింది. ప్రైవేట్ ట్రావెల్ బస్సు బ్రేక్ డౌన్ కావడంతో వెనక నుంచి లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్తో పాటు ప్రయాణికులు మృతి చెందారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇక మృతుల కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇక జాతీయ రహదారిపై ప్రమాదం జరగడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ట్రాఫిక్ను పోలీసులు క్రమబద్ధీకరిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. యాదాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సు బ్రేక్ డౌన్ కావడంతో వెనక నుంచి లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. రోడ్డు ప్రమాదాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవగాహన కల్పిస్తున్నా నిత్యం ఏదో ఒక ప్రాంతంలో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. తాజాగా యాదాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన చౌటుప్పల్ మండలం కైతపురం వద్ద జాతీయ రహదారి 65 హైదరాబాద్ విజయవాడ రహదారిపై జరిగింది. ప్రైవేట్ ట్రావెల్ బస్సు బ్రేక్ డౌన్ కావడంతో వెనక నుంచి లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్తో పాటు ప్రయాణికురాలు మృతి చెందారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. ఈ విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. జాతీయ రహదారిపై ప్రమాదం జరగడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ట్రాఫిక్ను పోలీసులు క్రమబద్ధీకరిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.